అర్ధరాత్రి నిద్రలో ఉన్న లక్షలాది ప్రాణాలను మింగేసిన గ్యాస్ కేవలం కొన్ని గంటల్లోనే వేలాది మంది అమాయక ప్రజలను దహనం చేసిన విపత్తు అదే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. 1984 డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి వేళ మధ్యప్రదేశ్లోని భోపాల్ పాత అమెరికా కంపెనీ యూనియన్ కార్బైడ్ ఎరువుల ఫ్యాక్టరీలో ప్రాణాంతకమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది. చిన్న పరిమాణంలోనూ ప్రాణం తీసే ఈ గ్యాస్ ఆ రోజు రాత్రి ఏకంగా 40 టన్నుల కంటే ఎక్కువగా బయటకు లీక్ అయింది. ప్రజలు గాఢ నిద్రలో ఉండగా విషవాయువు రూపంలో మృత్యు దూసుకొచ్చింది. అంతే, ప్రజల ఆర్తనాదాలు చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ప్రతిధ్వనించాయి. కేకలు, ఆర్తనాదాలతో భోపాల్ రోడ్లన్నీ శవాల దెబ్బలతో నిండిపోయాయి. ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ ఒక్కసారిగా ఆసుపత్రులుగా మారిపోయాయి. వేలాది మంది ఊపిరాడక కుప్పకూలిపోయారు. కొద్ది గంటల్లోనే దాదాపు 3,500 మంది విలవిలలాడుతూ చనిపోయారు. మరెందరో శాశ్వత వికలాంగులుగా మారిపోయారు. భోపాల్ నగరంలో యుద్ధం అనంతర పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కళ్ళిపోయిన వాళ్ళు, ఊపిరితిత్తులు పాడైన వారు, వికలాంగులుగా మారిన పిల్లలు, విషవాయువు పీల్చుకున్న వెంటనే దాదాపు 3,500 మంది చనిపోయారు. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. కొంతమంది పరిగెత్తి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కుప్పకూలి పడిపోయారు. భోపాల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్యమా? అందరూ చెప్పిన సమాధానం ఒక్కటే, నిర్లక్ష్యం. ఫ్యాక్టరీ నిర్వాహకుల నిర్లక్ష్యం లక్షల మంది జీవితాలను బలి తీసుకుంది. ఫ్యాక్టరీలో అపరిశుభ్రంగా అస్తవ్యస్తంగా ఉన్న స్టోరేజీ ట్యాంకులు, లీక్ అయిన వాల్వులు, పనిచేయని సేఫ్టీ సిస్టమ్స్ ఇవన్నీ కలిసి ఒకే రాత్రిలో భోపాల్ నగరాన్ని బూడిద చేశాయి. ఆ గాయాన్ని భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచం చూసింది. తెల్లవారింది. 1984 డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భోపాల్ నగరానికి వెళ్లే బస్సుల కోసం రోడ్లపైకి వచ్చారు. అలాగే ఫ్యాక్టరీలో డ్యూటీ కోసం బయలుదేరిన వాళ్ళు బస్ స్టాపుల్లో నిలుచున్నారు. ఎంతసేపటికి బస్సులు రావడం లేదు. భోపాల్ నుంచి బయటకు ఊళ్లకు జెట్ స్పీడ్తో హడావుడిగా వాహనాలు వెళుతూ ఉన్నాయి. ప్రతి వాహనంలో కూడా సెలైన్లతో శ్వాస అందిస్తోన్న బాధితులే కనిపిస్తూ ఉన్నారు. భోపాల్కు వెళదామంటే ఒక బస్సు కూడా రావడం లేదు. ప్రైవేటు వాహనాలు, జీపులు, కార్లు, లారీలు, ట్రక్కులు అన్నీ భోపాల్కు ఖాళీగా వెళుతూ ఉన్నాయి. భోపాల్లోని కార్బైడ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అధికారి తనకు డ్యూటీ టైం అవుతోందని ప్రైవేటు వాహనాలు ఆపారు. ఒక వ్యక్తి వాహనం ఆపి కార్బైడ్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయిందని, దానివల్ల చాలామంది చనిపోయారని చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయమే రేడియోల ద్వారా భోపాల్ విషవాయువు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యారు. భోపాల్ నగరం శ్మశానంగా మారిపోయిందని, ఎక్కడ చూసినా రోడ్లపై శవాల గుట్టలే కనిపిస్తూ ఉన్నాయన్న వార్తలు దావాననల్లా వ్యాపించాయి. విషవాయువు ప్రభావానికి లోనైన వారు సమీపంలోని బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు. కట్టుబట్టలతో భయంగా వచ్చిన బంధువులను చూసిన వారు తమ బంధువుల శరీరాలపై వచ్చిన వాపులు, మచ్చలు చూసి భయపడిపోయారు. వెంటనే వారిని హాస్పిటల్కి తరలించారు. భోపాల్ దుర్ఘటన బాధితులకు అత్యవసర చికిత్స కోసం పొరుగు ఊళ్ల నుంచి వెళ్లిన వారికి భోపాల్ నగరంలో ఎటు చూసినా కుప్ప కూలి పడిపోయిన ప్రజలే కనిపించారు. ఆసుపత్రుల చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో ఎంతటి ఘోరమైన ప్రమాదం జరిగిందోనని భయంతో వణికిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5 లక్షల మంది విషపూరిత గ్యాస్ ప్రభావానికి గురయ్యారు. అదే రోజు రాత్రి 3,500 మంది చనిపోయారు. మరో 2,000 మంది చికిత్స ఫలించక చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. లక్షల మందికి కొన్ని నెలల పాటు దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ మరో 5-6 నెలల్లోనే వేల సంఖ్యలో చనిపోయారు. దుర్ఘటన జరిగిన ఏడాది పూర్తయ్యే నాటికి మరో 15,000 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగి 4 దశాబ్దాలు గడిచినా గాయాలు మాత్రం ఇంకా మానలేదు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూ ఉంది. ప్రమాద ఘటనపై కోర్టులో దశాబ్దాల పాటు వాదనలు జరిగాయి. చివరకు 2010లో కోర్టు 7 మాజీ మేనేజర్లను దోషులుగా నిర్ధారించింది. అప్పటికే వారి వయస్సు మీరిపోవడంతో స్వల్పకాలిక జైలు శిక్షలు, కొద్దిపాటి జరిమానాలు విధించింది. విపత్తు చాలా పెద్దదని, బాధితులకు సరైన న్యాయం చేయాలంటూ పలు ప్రజా సంఘాలు ఇప్పటికీ కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో పుడుతోన్న చిన్నారుల్లో పాత గాయం ప్రతిధ్వనిస్తూనే ఉంది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ప్రపంచానికి చెప్పే పాఠం ఒక్కటే, ఏదైనా పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప చంపకూడదు. లేని పక్షంలో మరో భోపాల్ రాత్రి తిరిగి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.